भैया चाय ले लो। శివు, ఒక్కోసారి జీవితంలో మనం కొన్ని అడుగుల్ని ఒంటరిగానే వెయ్యవలసి వస్తుంది. తప్పుకోండి. నాన్న, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ మై లైఫ్. నాన్న అంటే ఎమోషన్, పర్ఫెక్షన్, ఒక విధమైన సెలబ్రేషన్. మనుషులు కాని వస్తువులు కాని తోడుగా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. మనకు దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. అప్పుడు కలిగే బాధ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఒక మనిషిని పొందడం సులభం, వదులుకోవడం సులభం. కానీ ఈ రెండింటి మధ్య మేనేజ్ చేయడం ఉందే, అది చాలా కష్టం. శివు, 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 ఏ స్వామి శివుడు, ఈయనే మా నాన్న ముత్తన్న, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. ఒరే, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఒరే శివు, అందరూ వాళ్ళ నాన్నని ఇష్టంగా ప్రేమగా పిలుస్తారు. నాన్నా? అదే విధంగా నేను కూడా ఈయన్ని శివు. కెప్టెన్ అని పిలుస్తాను. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పొద్దున్నే కాఫీ పడకపోతే బండి కదలదు. ఛీ, ఏం కొడుకురా వీడు. కెప్టెన్. ఓ, కెప్టెన్ ఆల్రెడీ లేచారనుకుంటా. ఎక్కడికి వెళ్ళారీనా? గుడ్ మార్నింగ్ కెప్టెన్. ఉదయాన్నే కెప్టెన్ చాలా టెన్షన్ గా ఉన్నారు. ఓహో, కాఫీ ఇవ్వలేదనా? చిటిక వేసే లోపల తీసుకొస్తా. వేడి వేడి కాఫీ రెడీ. ఇదిగోండి కెప్టెన్. దీనికంతా కోప్పడితే ఎలా కెప్టెన్? కోపం ఏమీ లేదురా. మరి హలో, ఈ ధైర్యం కలిగిన సిపాయి మొహానికి ఈ కోపం సెట్ అవ్వలేదు.
ఎందుకంటే ఈ రోజు మా ముత్తన్న రత్నమ్మ పెళ్లి రోజు మీకు తెలుసు కదా. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉండాలి కెప్టెన్. మీరు ఇలా ఉంటే ఎలా? ఆ? ఏది నవ్వాలి నవ్వాలి నవ్వండి 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 నవ్వు. ఎంత అందంగా ఉన్నారో చూసారా? ఆ? మీరెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. సరే కానివ్వండి, త్వరగా ఈ కాఫీ తాగేయండి. నేను స్నానానికి రెడీ చేస్తాను. ఇవి ఎప్పుడు ఉండేవేగా. మనమిద్దరం ఈ రోజు బయటికి వెళ్దాం. ఉమ్? సరే త్వరగా తాగండి. కెప్టెన్, సూపర్ సాంగ్ ఉంది, వింటారా? వినండి వినండి. వింటాను ఇవ్వు. అరే ఏంటి కెప్టెన్, ఏమైంది? తెలిసిందేగా, వదిలేరా. మామూలు లవ్ సాంగేరా. నువ్వు భూమి, నేను ఆకాశం, మన స్వర్గంలో ఉందాం, నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించు, ఇంతే కదరా. వీళ్ళు ఉన్నారే వాళ్ళని. కెప్టెన్, మన సిచ్యువేషన్ కి కరెక్ట్ గా ఉంటుంది. అందరికీ చూపిద్దామా? ఆటలు పాటలు ఆరంభం. ఒక్కొక్కటే తక్కువ ఎగిరెగిరి పాడబోకురా. ఇది ఎంత నీ చెలవే, నా నేరమే ముందయ్యా. టింకు చేయడానికి టైము ఇవ్వద్దయ్యో, ఋషి గుండాల గ్యాపే లేకుండా. వైఫ్ గోవి సోడా, వయసు గ్యాస బిడ్డ, విలువలేదయ్యా అది పోయినాక. ఒక్కొక్కటే తక్కువ ఎగిరెగిరి పాడబోకురా. ఇది ఎంత నీ చెలవే, నా నేరమే ముందయ్యా. టింకు చేయడానికి టైము ఇవ్వద్దయ్యో, ఋషి గుండాల గ్యాపే లేకుండా. వైఫ్ గోలి సోడా, వయసు గ్యాస బిడ్డ, విలువలేదయ్యా అది పోయినాక. ఒక్కొక్కసారా దైవం ఎత్తుకెళ్తాడు మంచోళ్ళనేరా. మంచోళ్ళ కడుపే కొట్టి లడ్డు ఇస్తాడు చెడ్డోళ్ళకేరా. ఎన్ని ఉన్నాను ఏదో ఒకటి మిస్ అవుతుందిరా. బాష్పధారలు చెంపనెప్పుడు కిస్సు చేయరాదు. బ్రతుకు కష్టాలడ్డ స్మైలు రాని బిడ్డ, ప్రతి ప్రాబ్లం కో పరిష్కారం ఉందిరా. ఎవరికెవరు లేరు, నీకు నీవే తోడు. వైను షాప్ ఉంది ఈ పక్కనే, రారా. మా నాన్నే నా శక్తి. ఆయన పెద్ద శక్తి మా అమ్మ రత్నమ్మ. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను. చూస్తే ఆ గిఫ్ట్ నాకే సర్ప్రైజింగ్ గా ఉంది. ఏంట్రా ఇది? ఖాళీ బోర్డు, ఎంటీ. ఇప్పుడిది ఖాళీ బోర్డు, కానీ దీన్ని పోసామంటే అప్పుడు తెలుస్తుంది కలర్ఫుల్ మూడ్. మీ పాత జ్ఞాపకాలన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. అలాగా? సూపర్ కెప్టెన్.
ఒరే ఏంట్రా ఇది? షాక్ అయ్యారా? షాక్ అయ్యే తీరాలిగా. నేను కాకుండా మీకెవరు ఇలాంటి గిఫ్ట్లన్నీ ఇస్తారు కెప్టెన్? చూసారా, రత్నమ్మ ఫోటో నుంచి వచ్చినట్టుందిగా. రావడం సంగతి అలా ఉంచు, ముందు ఆ ఫోటో చూడు. ఏమైంది? ఆ, ఎవరి అమ్మాయి సూపర్ గా ఉంది. అయ్యయ్యో, రత్నమ్మని గీయమంటే ఎవరో ఒక అమ్మాయిని గీశాడే. అయ్యో, కెప్టెన్ కి వేరే భయంకరమైన బిల్డప్ నిచ్చేసానే. ఏంట్రా ఇది? ఏం లేదు, మీరు జర్కవ్వాలనే ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇచ్చాను. మీకు 18 ఏళ్ల వయసులో రత్నమ్మ ఎలా ఉండేదో తెలుసా? నేను దాన్ని ఇమాజినేషన్ చేసి పెయింటింగ్ వేయించాను. ఎలా ఉంది? మీరు కూడా చూసే ఉండరు, చూసుకోండి. నేను మామూలు వ్యక్తినా? ఓహో, నువ్వేమీ సామాన్యుడివి కదరా. ఇదిగో చూస్తేనే తెలుస్తుంది కదా. ఇది సర్ప్రైజ్ గిఫ్టే, కానీ నాకంటే నీకే ఎక్కువ సర్ప్రైజింగ్ గా ఉంది కదా. సరే 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 సరే, నువ్వు ఫ్రిడ్జ్ లోంచి అది తీసుకొచ్చావనుకో, నాకు ఇంకా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఏమంటావు? ఓహో, రత్నం అంట. రత్నమ్మ నా దగ్గరేనా? మందు మాత్రం గుర్తుంటుంది. ఆ దుర్మార్గుడు పెయింట్ వేసేవాడు అంతా నాశనం చేశాడు. వాడికుంది సర్ప్రైజ్, అది ఇదని ఏదేదో బిల్డప్లు ఇచ్చాను. కానీ వాడికుందిలే. అక్కడేం చూస్తున్నారు కెప్టెన్? మంది ఇక్కడుంది, రండి. ఏమైంది దీనికి? ఏమైంది కెప్టెన్? ప్రేమించిన మనసు దూరమైనా కూడా వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనకు దగ్గరగానే ఉంటాయి. తను జ్ఞాపకం వచ్చిందిరా. తను లేని జీవితమే కాదనిపిస్తోంది. ఎవరిప్పుడు చెప్పింది అమ్మ మనతో లేదని? ఆవిడెప్పుడూ మనతోనే ఉన్నారు. ఇలా చూడండి, ఈరోజు మీ యానివర్సరీ. ఆవిడకి విష్ చెప్పి చేసి చెప్పకుంటే బాధపడరా? మీరు రండి. అరే రండి కెప్టెన్, కూర్చోండి. Cheers. చూడండి, ఇది మందు టైం కెప్టెన్, ఎమోషనల్ టైం కాదు. తాగండి. అంకుల్, అయ్యో పోయిందే. అంకుల్, మీ సామాన్లు తీసుకొచ్చాను అంకుల్. అయ్యో, ఇంకా 3 ఏళ్ళకి వెళ్ళాలి. అంకుల్ వచ్చారా? నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా? ఒరే చిన్న శెట్టి, ఎలా ఉన్నాడు మీ నాన్న పెద్ద శెట్టి? ఆయనకేంటి అంకుల్, బాగానే ఉన్నాడు ఆయన. ఏంట్రా? ఏమైంది? ఏరా, ఏంట్రా నీ మొహంలో వాడిపోయింది? నా మొహం లేదే, నా మొహం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది కరెక్ట్. స్పెట్స్ చేస్తున్నాను కదా, అందువల్ల. చాలా రోజులైంది కదా, మర్చిపోతున్నాను, అన్ని మర్చిపోతున్నా. ఏంటి విశేషాలు? అదే అంకుల్, నా ఫ్రెండ్స్ అందరూ గోవాకి ట్రిప్ కు వెళ్తున్నారు. మా నాన్న ఏంటంటే, నువ్వు వెళ్ళొద్దు, అక్కడ కొట్టే ఎండకి నువ్వు నల్లబడిపోతావు అంటున్నాడు. నన్నేం చేయమంటారు? బాగా తెల్లగా వెళ్ళుంటే బాగుండేది. అవునా? ఏదో కొంచెం నలుపు అయ్యేవాడివి. అంతేనా? వెళ్ళుండాల్సిందిరా, నువ్వు వెళ్ళి తీరాలి. వెళ్ళంటే డబ్బులు ఎవరు ఇస్తారు అంకుల్? మీ బాబాయ్రా. నా బాబా ఉగ్ర నరసింహ. డబ్బులు అడిగితే నల్ల సోఫా కిందకి తోసేస్తాడు. ఏరా, బెడ్ లేదా? లేదంకుల్, ఇద్దరు పడుకుంటారు కదా. ఇద్దరు పడుకుంటారా? అరే దద్దమ్మా, ఏంటంకుల్? వెళ్ళి నీ నాన్న ముందు నిలబడి, నాన్న నేను వెళ్ళాలి, నాకు డబ్బులు ఇవ్వు అని అడుగు. ఖచ్చితంగా ఇస్తాడు. అలాగా? ధైర్యంగా అడుగు. ఇస్తాడా అంకుల్? మీరు చెప్పినట్టే చేస్తే డబ్బులు ఇస్తాడా అంకుల్? తప్పకుండా ఇస్తాడు రా. వెళ్ళు అంకుల్. మా నాన్న దగ్గర నేనేం అడిగినా, నేనేం చెప్పినా ఆయన అనాలి. దానికి మాయా మంత్రం ఉంటే చెప్పండి అంకుల్. మాట మంత్రం ఉండి వస్తాను. ఎక్కడికి అంకుల్?
తుపాకీ తీసుకొస్తాను రా. తుపాకీయా? మీ నాన్నకి చూపించు, అన్నిటికీ అంటాడు. అరే ఊరికి ఉండను అంకుల్, తుపాకీ చూపిస్తే భూ పట్టడు మా నాన్న. భలే వల్లే మీరు చెప్పినట్టు తుపాకీ చూపిస్తే రేయ్, రేయ్, అవి ఇచ్చి వెళ్ళరా. అయ్యో వీడు బాగుపడ్డాడు. అంతా గోవానే. నా కళ్ళ ముందు ఎప్పుడు గోవా బీచే కనపడుతుంది. సరే సరే, ఎప్పుడు గోవా రోడ్లో కెళ్ళి వెళ్ళేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు. బీచీ గీచీ అంటూ అరే, రే, రే, జాగ్రత్త. సొల్లు కాచుకుంటూ వెళ్ళకు, జారి పడతావు. సరే అంకుల్, ఆ, మా నాన్న అడిగి నేను గోవా వెళ్తాను చూడండి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళొస్తా అంకుల్. వెళ్ళు. ఆ, జాగ్రత్త, ఆ. గోవాన్ తలుచుకుంటూ వెళ్ళకు. ఏంటి జాగ్రత్తగా వెళ్ళకా? వెళ్ళు, చూసుకుని వెళ్ళు. అయితే ఓకే. లాలా నీ నా కోసం వస్తానంటే. కెప్టెన్, మ్మ్. ఇదిగోండి వేడి వేడి కాఫీ. థ్యాంక్ యూ. దీన్ని ఇలా ఇవ్వండి. మ్మ్. ఏంటి ఈ రోజు వేడి వేడి న్యూస్? మ్మ్హ్మ్. ఏమీ లేవు, ఏమీ లేవా? ఏ వార్తలు లేవు. అయ్యో, ఓహో, ఇలా చూడండి కెప్టెన్, ఒక వార్త ఉంది. ఒక ఏకపత్ని వ్రతుణ్ణి 40 సార్లు పట్టుకున్నారంట. పాపం. మీరెందుకు టెన్షన్ అవుతారు? మీకు నేనున్నానుగా. ఆ? ఆ? ఎవరు చూడు. వేరే ఎవరు? మీ డాక్టరే ఏంటారు? గుచ్చిపించుకోవడానికి రెడీయా? ఓహో, నేను రెడీ రా, నేను రెడీ. హాయ్. హలో. హే. హలో. శివు, హలో. ఎవర్రా? ఏమైంది? ఎవరు మీరు? హాయ్ అంకుల్, నా పేరు సాక్షి. యాక్చువల్ గా డాక్టర్ చంద్రశేఖర్ గారు కొంచెం బిజీగా ఉన్నారు, అందుకే నేనొచ్చాను. రామా, లోపలికి రా. హలో, ఆ? డాక్టర్ రా, నన్ను చూడడానికి వచ్చారు. పెద్ద రామా, మన్మథుడేనా? లోపలికి రా, రా, రా. ఆ. మళ్ళీ చెప్తున్నాను, మ్. స్వీట్స్ అస్సలు ముట్టుకోకూడదు. లేదమ్మా, లేదు లేదు, టాబ్లెట్స్ లేదమ్మా, లేదు. కరెక్ట్ గా వేసుకోవాలి. నువ్వే పక్కా పక్కా. ఓకే అంకుల్, సరే, వెళ్ళొస్తాను. వెళ్ళిరామ్మా. నేను డాక్టర్ని చెప్తున్నదంతా అడిగాను గుర్తుందిగా? ఆ. హలో హలో హలో, 1 2 3. కెప్టెన్, కెప్టెన్, కెప్టెన్. ఓ. అయ్యో. ఏంట్రా, ఏంటి? మీకు తెలిసిందా? ఏంటది? ఉండండి చూపిస్తా. ఆ? రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. అసలేం జరుగుతుందో ఏమిటో అర్థం కావట్లేదే. కెప్టెన్, ఇలా చూడండి. ఆ. ఎవరివిడ? డాక్టర్ కెప్టెన్. ఆ? అవును. ఆ. అయ్యయ్యో, అవునురా. అవునురా కాదు, ఆ? నిన్న మీరు నన్ను ఎగతాళి చేశారుగా, ఇప్పుడు తెలిసిందా? ఆ పెయింటర్ ని రత్నమ్మను గీయమని చెప్తే రత్నమ్మ కోడల్నే గీసేశాడు. ఎంత కోయిన్సిడెన్స్. ఈ చిత్రానికి ఇప్పుడు ప్రాణం వచ్చింది.
ఇక ఈ అమ్మాయిని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. మీరు ఇచ్చిన మందులు మాత్రలు ఎలా వేసుకోవాలో ఆలోచించండి. అలాగేరా, సరే సరే. శివు, శివు, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి పోయి ఉంటాడు? సర్లే, వాడు వస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అదొక హింస నాలాంటి మిడిల్ క్లాస్ మనుషులకే వస్తుందనుకుంటా. మిస్ అయి దొరికిన ఒక చిత్రానికి ఎంత త్వరగా ప్రాణం వస్తుందని అసలు ఊహించలేదు. హాయ్. ఒకటి చెప్పనా, నాది అన్నది అవివేకం, నాది అన్నది అహంకారం. ఆ విష్ణుమూర్తి మాత్రమే సత్యం, నిత్యం. నోరు మూయ్. నేను, నాది అజ్ఞానము, అవివేకము, అహంకారము. సాక్షి, సారీ కొంచెం లేట్ అయింది, సారీ. సర్లే కాని నీ ఉద్యోగాలంటితో నాకు తెలుసు, కానీ నేను బాగా టెన్షన్ పడిపోయినమ్మా. రా. నాన్న, నువ్వు తిన్నావా? నువ్వు లేకుండా నేను ఏనాడైనా ఒంటరిగా తిన్నానా? ఈ పాత డైలాగ్ ను వదిలేసి కొత్తది ఏదైనా చెప్పు. నాన్న, ఇంత లేట్ అయింది, ఎందుకు తినకుండా ఉన్నావు? రా. చూడమ్మా, ఓ ఈడొచ్చిన పిల్ల ఇల్లు వదిలి బయటికి వెళితే కన్న తండ్రికి అన్నం సంగతి సరే, ఓ చుక్క నీరు కూడా గొంతులోకి దిగదు. బయటికి వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి వచ్చే వరకు తండ్రికి ఆ కంగారు ఉంటుందమ్మా. నీకివన్నీ అర్థం అవ్వాలి కదా. వెళ్ళు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, త్వరగా రా. తీసుకో. ఆను. ఏం నాన్నా, నేనెంత పెద్దదాన్ని అయ్యాక కూడా నాకింకా తినిపిస్తున్నావు. నీకసలు విసుగు రాలేదా నాన్నా? పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా వాళ్ళు కన్నవాళ్లకెప్పుడు పిల్లలేనమ్మా. చూస్తూ ఉన్నానా, నా మెడికల్ ట్రైనింగ్ కంప్లీట్ అవగానే డాక్టర్ అవ్వాలన్న నీ కోరిక, అబ్రాడ్ వెళ్ళాలనే నా కోరిక రెండూ పూర్తవుతాయి. ముందు టైంకి తినాలన్న మీ నాన్న కోరికని తీర్చు, డాక్టర్ సాక్షి సత్యమూర్తి. ఇదంతా ఎలా సాధ్యం? కెప్టెన్ పడుకున్నారా? చూద్దాం. నిద్రపోయారు. రే శివు, ఏంట్రా నిద్ర పట్టలేదా? అరే లేదు కెప్టెన్, గుండె నొప్పిగా ఉందని ఎక్స్రే తీస్తే ఎంత అద్భుతంగా ఉండే ఫోటో వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉంది. ఫిక్స్ అయిందిరా, ఫిక్స్ అయింది, బాగా ఫిక్స్ అయింది. ప్రేమించేటప్పుడు డైరీ మిల్క్, పెళ్ళయిన తర్వాత డైరీ నుంచి మిల్క్. నువ్వు చెడిపోవటానికి రెడీ అవుతున్నావు. అంటే మీకు తెలిసినంత వరకు ప్రేమించడం తప్ప? లేదు, ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించిన తర్వాత తప్పులు చేస్తారు కదా. ఏ కెప్టెన్, ప్రేమించేది మనసుతో, తప్పులు చేయడానికి కాదు. మీకెలా తెలుస్తుంది? మీరందరూ అరేంజ్ మ్యారేజ్ కాలం కదా. మేమందరం ప్రేమని ఆ రేంజ్ లో చేసి వర్కౌట్ చేసేవాళ్ళం. ఇలా చూడరా, తెలివైన వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, అతి తెలివైన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కొంతకాలం అయ్యాకే తెలుస్తుంది అతి తెలివి మంచిది కాదు అని. అలా అంటే మీరు పెళ్లికి ముందు ఎవరిని లవ్ చేయలేదా? అయ్యో, గుర్తు చేశాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో 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 అయ్యో, ఏంట్రా నువ్వు ఈ కాలంలో నా బ్లాక్ అండ్ వైట్ కాలాన్ని గుర్తు చేశావే? ఏంట్రా నువ్వు? అంటే
మీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందన్నమాట. కెప్టెన్ కెప్టెన్ చెప్పండి కెప్టెన్ కెప్టెన్ చెప్పండి చెప్పండి కెప్టెన్ మిమ్మల్ని చెప్పండి కెప్టెన్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. నువ్వు మాత్రం శ్రద్ధగా వినాలి, సరేనా? మీరు ఈ కాల పిల్లలు మొహం చూస్తారు, వెంటనే లవ్ చేసేస్తారు. కానీ మేము అలా కాదురా. మరి అసలు మొహమే చూడం. అదేరా మా లవ్వు. ఓహో 1975 జనవరి 20 వర్షం వచ్చే టైం. నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. జోరుగా వర్షం వచ్చేసింది. అయ్యయ్యో ఆహా, ఏంట్రా ఇదని చూస్తే ఏమైంది? వెక్కిళ్ళు రావడం మొదలయ్యాయి. వర్షం వెక్కిళ్ళు దోసిడితో వర్షం నీళ్లు పట్టుకుని గడగడగడగడగడ తాకిస్తాను. వెక్కిళ్ళు మాత్రం ఆగలేదు. ఆ వెక్కిళ్ళతోటే ఇంటికొచ్చేసాను. మా బామ్మ ఉంది. దాంతో ఈ వెక్కిళ్ళ గురించి చెప్పాను. మా బామ్మ ఎవరో నిన్ను తలుచుకుంటూ ఉన్నారా అంది. అరే పో బామ్మ, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు, నన్ను ఎవరు తలుచుకుంటారు అన్నా. మా బామ్మ ఏముందో తెలుసా, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నిన్ను ప్రేమించే అమ్మాయి నిన్ను తలుచుకుంటోంది అని నా బుర్ర పాడు చేసేసింది. నన్ను ప్రేమించే అమ్మాయి ఈ భూమి మీదే ఉందని, తను నా కోసం ఎదురు చూస్తుందని, నాకు ఖచ్చితంగా దక్కుతుందని నాకు నమ్మకం వచ్చేసింది. ఈ మొత్తం భూమంతా వెతికేశాను రా. ఈ భూమంతా వెతికేశాను. ఏంటి మొత్తం భూమి? అదే మన దేశం భూమిరా. అలా చెప్పండి. నాకు నమ్మకం వచ్చేసింది ఈ భూమి మీద నన్ను ప్రేమించే ప్రేయసి ఉంది అని. నా ప్రేయసిని ఈ దేశమంతా వెతకడం మొదలు పెట్టాను. అది ఒక వెక్కిళ్ళ రోజు. వర్షం వస్తుంది, నాకు వెక్కిళ్ళు రావడం మొదలవుతాయి. నా ముందు ఆ అమ్మాయి వస్తుంది. అయ్యో అయ్యో, నేను చెప్పాలి అనుకునే లోపు పాస్ అయిపోతుంది. ఇది చూడు, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఆ వర్షం నా వెక్కిళ్ళు, నా ప్రేమకు సాక్ష్యం. నాకు వెక్కిళ్ళు వస్తే తను వస్తుంది. ఇలాగే జరిగింది. అలాగే జరిగి 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 నా హృదయంలో ప్రేమ పొంగి పొర్లింది. అప్పుడు వెక్కిళ్ళు మరి ఆగిపోయారా. అయ్యో, ఆ తర్వాత? ఆ వెక్కిళ్ళు ఆగిపోయాయి. వర్షం రాలేదు, వెక్కిళ్ళు రాలేదు. టెన్షన్ 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 టెన్షన్. ఎక్కడా ఈ భూమి మీద నా ప్రేయసి ఎక్కడా అని వెతికేశాను. బస్ స్టాండ్, ఆటో స్టాండ్, కార్ స్టాండ్, ఆ స్టాండ్, ఈ స్టాండ్ అని అన్ని స్టాండ్లు కూడా ఎక్కడా 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 అని బాగా వెతికేశాను. ఎక్కడ కనపడలేదురా కన్నా. నాకు దొరకలేదు. ఒకరోజు ట్రైన్ లో కూర్చుని టీ తాగుతూ ఉన్నాను. ఇలా చూశాను డైలీ న్యూస్ పేపర్. దాన్ని తీసి చూశాను. ఏమైంది? వెక్కిళ్ళొచ్చి నీళ్లు తాగుదామని వెళ్లి వెతుక్కుంటూ వచ్చిన మరణం అని రాస్తుంది. ఆ అమ్మాయి. అయ్యయ్యో, అవునా? అవునరా. అయ్యో హతవిధి అని నాకు కన్ఫర్మ్ అయిందిరా. ఆ అమ్మాయి, నన్ను ప్రేమించిన ఆ అమ్మాయి, ఈ భూమి మీద ఉన్న నా ప్రేయసి ఈ విధంగా చచ్చిపోయిందిరా. అయ్యో కటకట కటకట. ఈ లవ్ లో 1 సైడ్ ఓకే, 2 సైడ్ ఓకే, కానీ సూసైడ్ ఉంది కదా, డేంజర్ రా. అలా చెయ్యకూడదురా. నా ఈ దారుణమైన కథను విని నువ్వు మనసు ముక్కలు చేసుకోకు. కెప్టెన్, గుడ్ నైట్. ఫీల్ అవ్వకరా, కన్నీళ్లు పెట్టుకోకు. వెళ్ళరా, వెళ్ళి నిద్రపో, పడుకోరా, ఫీల్ అవ్వకు. గుడ్ నైట్. పాపం కెప్టెన్, మనసు నిమ్మకాయలా పిండేశారు. ఇదెక్కడో చూసినట్టుగా ఉందే. ఇది ప్రేమ భూమి అనే సినిమాలోని స్టోరీ కదా. కెప్టెన్ 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 పడుకోండి పడుకోండి. రేపు ఉదయాన్నే మీ సంగతి చెప్తాను. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. అయ్యో అబ్బాబాబాబా, పాయసం, ఉప్మా, కేసరి, పులిహోర.
ఒక చిన్న కథ చెప్పినందుకు ఇవన్నీనా? ఓహోహోహో, లేచారా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అరే రాత్రి శోకంలో ఏదో ఒక చిన్న కథ చెప్పాను, దానికోసం ఇవన్నీ చేసేసావా? ఇంకా నయం, నేను మిలిటరీలో ఢమ్ 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 కథలని చెప్తే ఇంకా ఎన్ని వెరైటీలు చేసి ఉండేవాడివో. ఆ, ప్రేమ భూమి సినిమాలో ఉన్న స్టోరీ నాకు చెప్పేస్తే నాకు తెలియదు అనుకున్నారా? తక్కువ అంచనా వేశారే. ఓ నీకు తెలిసిపోయిందా? జాగ్రత్త, డైరెక్టర్ కి తెలిసిందంటే ఇంటికొచ్చి మరీ తంటారు. లేదురా, ఆయన చాలా మంచివారు, అలా ఎప్పుడు ఏమీ చెయ్యరురా. కానీ నేను దీన్ని వదలను, ఎందుకంటే ఇది 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 అన్ని నాకు, మీకు స్పెషల్. ఇదిగో ఇది తాగేసి ఎలా ఉందో చెప్పండి, తీసుకోండి. ఏంటి రాగి గంజా? మ్మ్. పోరా, దీన్నెవడు తాగుతాడు? అది పొద్దున్నే, నేను తాగనరా. అయ్యా స్వామి, మీ వయసుకి మీకున్న వ్యాధులకి మీరు వీటి మీద ఆశపడకూడదు. ముందు దాన్ని తాగండి. తాగను తాగను తాగనే తాగను. హ! మీరు నా మీద కోప్పడి ఏంటి ప్రయోజనం? నిన్నే కదా డాక్టర్ మీతో చెప్పారు, బీపీ షుగర్ ఉంటే స్వీట్ సాల్ట్ కట్టు అని. వయసులో ఉన్నప్పుడు ఫిగరు, వయసు అయిన తర్వాత షుగరు. మీకు ఈ వయసులో స్వీటీ రెండు వర్కౌట్ కావు. ముందు దీన్ని తాగండి. నేనిప్పుడు నా స్వీట్ని తలుచుకుంటూ ఒక పట్టు లాగిస్తాను. ఆహాహాహా. నా ముందే వీడు తినేస్తున్నాడు. నోరు తెరవండి. తినండి కెప్టెన్. అబ్బా, మన మొండితనం గురించి మనకు తెలీదా? ముందు తినండి కెప్టెన్. మొండితనం వద్దు, ముందు తినండి. సూపర్ గా ఉంది. ఆ పులిహోర కూడా కొంచెం పెట్టవా? చాలా సంతోషంగా ఉందిరా. ఇదిగోండి. ఇప్పుడు సంతోషమా? ఇప్పుడు తృప్తిగా ఉందిరా. ఏంటి కెప్టెన్, మిమ్మల్ని వదిలి ఒంటరిగా ఎప్పుడైనా తిన్నానా నేను? లైఫ్ షార్ట్ కెప్టెన్, దీన్ని మనం స్వీట్ గా అనుభవించాలి. మహా అయితే ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు కెప్టెన్? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అంటే. నాకు 65 ఏళ్ళేరా. మీరు ఊరుకోండి కెప్టెన్, పాత మిషన్ ఎంత రుద్దినా సరే రస్టే అవ్వదు. నేను చెప్పేది మా జనరేషన్ గురించి. అదేదో అన్నావు కదా, అదే తిప్పేది అది. కెప్టెన్, అది వదిలేండి. టేస్ట్ ఎలా ఉంది? అద్భుతం రా, నీ చేతి ఉంటుందే, నువ్వు నలమహారాజు. కానీ కెప్టెన్, సాక్షిని తలుచుకుంటూ పాయసాన్ని చేశాను. తినే అదృష్టం తనకు లేకుండా పోయింది. పర్వాలేదు, వదిలేయండి. తర్వాత తనను తలుచుకుంటూ పనులు చేస్తుంటే పనులు పూర్తయ్యేదే తెలియట్లేదు కెప్టెన్. నీ వయసు అటువంటిదిరా, పని చేసేటప్పుడు ఏమీ ఆలోచించుకో, తర్వాత తలుచుకున్నప్పుడల్లా పని చేయాలనిపిస్తుంది. ఏంటి అర్థం కాలా? ఏదో అనుభవంతో చెబుతున్నాను, వదిలేరా. కానీ మీ చెకప్ ప్రోగ్రాం వారానికి ఒకసారి కాకుండా రోజు ఉంటే ఎంత బాగుండేదో కదా. ఏంటో నువ్వు తినేటప్పుడు నా ఆరోగ్యం గురించి అప్సగుణంగా మాట్లాడుతున్నావు? అలా కాదు కెప్టెన్. మరేంటి? రోజు ఆ డాక్టర్ ని చూద్దామన్న ఉద్దేశంతోనే. అది వదిలేయండి, దాన్ని ఎలా ఉంచండి. అయ్యా, మీరు లిమిట్ గా తినండి. బాగుందని మొత్తంగా లాగించేయకండి. తింటావా? పోయినసారే డాక్టర్ గారు చెప్పారు, ఒకవేళ ఏదైనా అయిందంటే అంతే, అంతా నా తల మీదే పడుతుంది. అద్భుతంగా ఉందిరా. పాయసం కొంచెం కొంచెం వేసుకుందాం. కెప్టెన్, కెప్టెన్ చెప్పండి, ఏమైంది కెప్టెన్? కెప్టెన్ ఏమైంది? అయ్యో కెప్టెన్, కెప్టెన్ లేవండి. కెప్టెన్, కెప్టెన్, కెప్టెన్ లేవండి ప్లీజ్. కెప్టెన్, ఫోన్. హలో డాక్టర్, కెప్టెన్ ఉదయాన్నే మామూలుగా ఉన్నారు డాక్టర్. భోంచేసిన తర్వాతే ఇలా జరిగింది. పొద్దున్న తినడానికి ఏమిచ్చారు? అది ఉప్మా తిన్నారు, కేసరి తిన్నారు, పాయసం. ఏం శివు, నిన్నే కదా ఈయనకి స్వీట్స్ అవి ఇవ్వద్దని చెప్పెళ్ళాను. ఎందుకు ఇచ్చారు మీరు? సారీ డాక్టర్.
అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. నార్మలా? ఏమైంది అసలు? కెప్టెన్, మీకు నా చేతిలో ఉంది. ఓహో, లేచారా కెప్టెన్? నువ్వు వచ్చావు కదమ్మా. ఏ కెప్టెన్, మెల్లగా మెల్లగా జాగ్రత్తగా మెల్లగా. కూర్చోండి. ఏం లేదు, ఏం లేదు. ఓ గాడ్, అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియట్లేదే. ఏదైనా అయ్యుంటేనే కదా తెలియడానికి. ఏం లేదు డాక్టర్, అది ఏంటో తెలీదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంది. ఓ, నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా జరిగితే నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. ఈయనకి అవిస్తే సరిపోతుంది, సరేనా? స్వీట్స్ కంట్రోల్ చేయడం మర్చిపోవద్దు. అయ్యో, ఇవ్వనే ఇవ్వను డాక్టర్. శివు, ఆ. నువ్వు ఏమైనా చెప్పు, డాక్టర్ తన డ్యూటీ చాలా బాగా చేస్తావు. అవును. థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా. డాక్టర్, అది 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి రాయడం బెటర్ అంటారుగా. అదే విధంగా ఈ మెడిసిన్ కు బదులుగా ఒకే ఒక ఇంజెక్షన్ వేయండి, అన్నీ పోతాయి. ఒరే శివు, ఏంటి? ఇంజెక్షన్ ఎందుకురా? నేను గట్టిగా రాయిలాగా ఉన్నానమ్మా. సింగిల్ ప్యాక్ అమ్మా, చూపించనా? అదే ఉందిలే. డాక్టర్, వయసులో ఉన్నప్పుడు బార్డర్లో వీరులు, వయసు అయిన తర్వాత బాడీలో వైరస్లు. ఈ రెండింటినీ తప్పించుకోలేరు. నా మాట వినండి, ఇవన్నీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఒక సూది వెయ్యాల్సిందే. అయ్యయ్యో, నేను ఈయన వద్దు పట్టుకుంటాను. శివు. అయ్యయ్యో, వెయ్, ఒరే, వెయ్. నన్ను వదిలేరా. ఉండండి, అమ్మా, ఉండండి ఇంజెక్షన్ కెప్టెన్, చూస్తుందమ్మా. ఉండండి, ఒరే, నన్ను ఉండండి. వదిలేరా బాబు, చెబుతాను. ఉండండి కెప్టెన్. అయ్యో, ఏయ్, అమ్మో, కెప్టెన్, అమ్మో, ఏయ్, ఇంజెక్షన్ అంట, ఇంజెక్షన్. కెప్టెన్, నన్ను వదిలేరా. ఒరే, ఉండండి. నాకు ఇంజెక్షన్ వద్దురా, నా మాట వినరా. ఒరే, ఏయ్, నన్ను కెప్టెన్, వదిలేరా. ఆగండి. ఒరే, ఒరే, డాక్టర్, మీరు వద్దని సూది చెప్పాను వేయండి. కదా. వద్దు, వద్దు, త్వరగా వద్దు. రండి. ఒరే, ఏయ్, నాకు డాక్టర్, ఇంజెక్షన్ వద్దు. ఏయ్, డాక్టర్, డాక్టర్, త్వరగా నాకు రండి. ఇంజెక్షన్ రండి. వద్దు. తోటలోకి వచ్చిన వాళ్ళు పువ్వులు కోయరా అన్నట్టు ఇంటికొచ్చిన తను మనసులోకి వచ్చింది. నెలకొకసారి ఉండే కెప్టెన్ చెకప్ వారానికి ఒకసారి అయ్యింది. పోను పోను ఆఫర్ కూడా ఎక్కువైంది. సాక్షి మాలో ఒకటయింది. అరే, త్వరగా తీసి వేయండి కెప్టెన్, డాక్టర్ ఒరే, ఒక వచ్చేస్తారు. 6 నెలల బాటిల్స్ ఏరా, ఒక 50-60 ఉంటాయి. దీనికే భయపడుతున్నావేంట్రా? ఏయ్, నువ్వు సరిగ్గా పట్టుకో. ఒకవేళ అతను చూస్తే రే, నేను మిలిటరీ వాడినిరా, దేనికి భయపడడం, ఐ డోంట్ కేర్. వేయండి, వేయండి. ఇది ప్రొఫెషన్ త్వరగా వేయండి. మీకు అసలు బుద్ధి లేదా కెప్టెన్? ఎంత చెప్పినా అస్సలు వినరుగా. ఈ మధ్య కదా క్లీన్ చేశాను, అయినా ఇంత తాగుతారా? ఏంటో అలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను కలిసి కదరా ఈ మందంతా నేను తాగాం. మీతో తాగానా? ఆ. సాక్షి చూడండి సాక్షి, కెప్టెన్ ఎంత చెప్పినా వినట్లేదు. మీరే దీన్ని అడగాలి. ఒరే దుష్టుడా, Thank ఏం you. చేసావు కదరా? అంకుల్, పక్కకు తప్పుకోండి. వెళ్ళండి. అంకుల్, ఇవన్నీ మీరు తాగారా? లేదమ్మా, ఇవన్నీ వాడే తాగాడు. నేను మిలిటరీ మిలిటరీ వాడిని. గిల్టరీ అంతా అప్పుడు ఇప్పుడు కాదు కదా. లేదమ్మా, నేను కొంచెమే తాగుతాను. ఇంకేం చెప్పదు. నేను చెప్పిన మాట వినకపోతే